2004 ఏప్రిల్ 17న భారతీయ సినిమా చరిత్రలో ఒక చీకటి రోజు. అందమైన నటి సౌందర్య అకాల మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. కానీ ఇప్పటికీ ఆ ఘటనపై అనేక ప్రశ్నలు, సందేహాలు నెలకొన్నాయి. ఆ రోజు నిజంగా అసలేం జరిగింది? ఆ విషాద గదిని ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సౌందర్య 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కరీంనగర్లోని ఓ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ఫీల్డ్ నుండి ఉదయం 11:05 సౌందర్య ప్రయాణిస్తున్న సెస్నా 180 విమానం టేకాఫ్ అయింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ మరియు ఇంకొక అతను ఉన్నాడు. కానీ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం గాలిలోనే మంటలంటుకుంది మరియు ఒక పొలంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలను కూడా కోల్పోయారు. అక్కడ ఉన్న సాక్ష్యాల ప్రకారం కొంతమంది విమానం టేకాఫ్ సమయంలో సరిగా ఎగరలేదని, మరికొందరు కూలడానికి ముందు మంటలు కనిపించాయని చెప్తున్నారు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రమాదానికి రీజన్ టెక్నికల్ లోపమని తేలింది. కానీ తర్వాత చాలా అనుమానాలు అండ్ ఆలోచనలు కూడా వచ్చాయి. పైలట్ తప్పిదమా? విమానాన్ని అదుపు చేయలేకపోయిన పైలట్? అనుభవం తక్కువ అని కొందరు అన్నారు. విమానం టేకాఫ్ కి ముందు చేయవలసిన సేఫ్టీ చెక్ చేయలేదని చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ ప్రమాదం సహజమైనది కాదని మరికొందరు వాదించారు. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు మాత్రం లభించలేదు. సౌందర్య అనూహ్య మరణం దేశవ్యాప్తంగా అభిమానులను శోకంతో నింపింది. సినీ పరిశ్రమ ఆమెను కోల్పోవడం ఒక అపార నష్టంగా భావించింది. ఇప్పటికీ ఈ విషయంపై పూర్తి నిజాలు తెలియకపోవడం అభిమానులను ఆలోచనలో పడేస్తుంది. సౌందర్య అకాల మరణం వల్ల సినీ లోకానికి ఎదురులేని లోటు ఏర్పడింది. కానీ ఆమె జ్ఞాపకాలు, ఆమె సినిమాలు ఎప్పటికీ మన గుండెలో నిలిచి ఉంటాయి. ఈ ప్రమాదంపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అండ్ లైక్ చేయండి.